మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘ పెద్దలందరికీ, సంఘం అంతటికి, వ్యూవర్స్ అందరికీ పరిశుద్ధమైన క్రీస్తు నామమున నేను వందనాలు, ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము 11, 15, 17, 18, 22 ఇవన్నీ అబ్రహాము యొక్క జీవిత చరిత్రను సూచిస్తున్నాయి. వాస్తవానికి ఆది కాండంలో ఏదేను తోటలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలము ఏంటది? మంచి చెడుల చెట్ల గురించి కాదు. జీవ వృక్ష ఫలము మానవుడు ఆది కాండంలోనే పోగొట్టుకున్నాడు. అంటే మనం పోగొట్టుకున్నాం దానిని. ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనములో పోగొట్టుకున్నటువంటి జీవ వృక్షాన్ని తిరిగి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో తిరిగి సంపాదించుకున్నాడు మానవుడు. ఆ ప్రొవిజను ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ త్యాగము ద్వారా జరిగింది. ఇది మనకందరికీ తెలిసినటువంటి సత్యమే ప్రియులారా. నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే శిలువ యాగం ద్వారా చేయబడినటువంటి లేదా అందించబడినటువంటి రక్షణను మనం అందరము, అనగా ప్రతి మానవుడు విశ్వాసముతో పొందుకుంటేనే తప్ప కోల్పోయినటువంటి ఆ జీవవృక్ష ఫలాలను తినటానికి మనకు అవకాశం లేదు. అంటే పాపము అన్నది, అంటే ఆదికాండంలో ఏం జరిగిందో మనకు బాగా తెలుసు కదా. ఏదేను తోటలో జరిగినటువంటి సంఘటన, వారి యొక్క అవిధేయత అది పాపముగా మారిపోయింది. అవిధేయత, పాపము, లోబడ నొల్లని స్వభావము, నిర్లక్ష్య స్వభావము, ఏమిలే దేవుడంటే అన్నటువంటి స్వభావము, ఇవన్నీ కూడా దేవునికి మానవునికి ఎడబాటును కలుగు చేసే. అవును ప్రభునందు ప్రియులారా, మన అనుదిన జీవితంలో కూడా మనం ఆడుతున్నటువంటి ప్రతి అబద్ధం, మనము చేస్తున్నటువంటి ప్రతి వ్యతిరేకమైన తలంపు, మనం కలిగినటువంటి ప్రతి దుష్ట సంబంధమైనటువంటి సహవాసాలు, లేదా మనం చేసేటువంటి పొరపాట్లు, ఇవన్నీ కూడా దేవుని ప్రేమకు, జీవ వృక్షానికి దూరం చేస్తూనే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, మనం చేసేటువంటి ప్రతి పొరపాటు, 1, 2, 3, 4, 5 పొరపాట్లు అంటారు. పొరపాట్లు రిపీట్ అయితే పాపముగా పరిగణించబడుతుంది. పాపం వలన వచ్చు జీతము మరణము. అంధకార సంబంధమైనటువంటి వాతావరణము చోటు చేసుకుంటుంది. ప్రతి చిన్న మిస్టేక్ కూడా, ఒక చిన్న పొరపాటు కూడా దేవుని నుండి మనల్ని దూరపరుస్తూనే ఉంటుంది అన్న ఆలోచన కలిగి ప్రతి దినాన్ని మనం గడిపినట్లయితే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ పరలోక రాజ్యానికి చేరగలుగుతున్నాం అన్నట్టు సంతోషం. జీవ వృక్ష ఫలాలను మనం తినబోతున్నాము. తిని నిత్యము ఆయనతో కూడా జీవించబోతున్నాం. దాని కొరకే కదా ప్రయాస. ఈ బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, మందిరానికి రావటము, ఉపవాస ప్రార్థనలు ఉండటము, ఆత్మీయత పెంచుకున్నటువంటి ఉద్దేశమే పరలోక రాజ్యంలో, అనిత్య రాజ్యంలో ఉన్న, అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి జీవ వృక్ష ఫలాలు తినటానికి, తిని నిత్యము ఆయనతో పాటు జీవించటానికి. కనుక ఏమిలే, చిన్న విషయమే అని పొరపాటు పడకూడదు క్రైస్తవ జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తే ఆయన ఒక్కరే మనకు మాదిరి. ఆయన ఏనాడు కూడా పొరపాటు చేసినట్టు దాఖలాలే లేవు, ఉండకూడదు కూడా. దేవుని కుమారుడు కదా. ప్రియులారా, తన నోరు కూడా జారలేదు ఏ సందర్భానికి.
అయితే దేవుడికి 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని మనసు కష్టమైపోయింది. దేవుడు చాలా బాధపడుతున్నాడు. అయ్యో, నేను చక్కటి ఏదైనా తోటను, జీవవృక్ష ఫలాన్ని నా బిడ్డల కొరకు నేను దాచి ఉంచానే, అది పోగొట్టుకున్నారే, ఇప్పుడు ఎట్లా? నాకు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. ఆ నమ్మకమైన వ్యక్తి ఎవరు అని వెతుకుతూ వచ్చాడు. ఆదాం తర్వాత ప్రభువుకు దొరికాడు అబ్రహాం గారు. అబ్రహాం చూసి ఆయనలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని, ఆ విశ్వాసాన్ని చూసి ఈయన నాకు కావాలని ఆయన పట్టుకున్నాడు. 12వ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో చూస్తే మొదటి 4-5 వచనాల్లో, 12వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూస్తే దరిదాపు 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు అబ్రహాముకు ఇచ్చినట్లుగా, దేవుడు ఇవ్వటానికి ఇష్టపడినట్లుగా మనం అక్కడ చూస్తాం ప్రియులారా. అనగా జీవవృక్ష ఫలాలను కోల్పోయినటువంటి మానవుడు తిరిగి సంపాదించుకోవటానికి అవసరమైనటువంటి ఆశీర్వాదాలు, 7 దీవెనలు అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు దీవెనల గురించి మనం ధ్యానించుకోవడం లేదు, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడటానికి, లేదా దేవుడిచ్చినటువంటి ఆ దీవెనలను పొందుకొని స్వతంత్రించుకొని ఓన్ చేసుకోవటానికి ప్రాముఖ్యంగా ఉపయోగపడినటువంటిది నిబంధన. జాగ్రత్త గమనించండి. పాత నిబంధన గ్రంథములోని క్రొత్త నిబంధన. ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్ ద షాడో ఫర్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి క్రొత్త నిబంధన. ఏంటి ఆ నిబంధన? అది మనం చూడబోతున్నాం. ఏంటంటే ఒకటే, దేవుడు అనుకున్నాడు అబ్రహామును నేను ఆశీర్వదించాలి. ఐ వాంట్ టు బ్లెస్ అబ్రహాం బికాజ్ హీ ఈస్ గోయింగ్ టు బి అ బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్. జనాంగానికి ఆశీర్వాదముగా నేను ఉంచాలి, ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు? అబ్రహాం. దొరికాడు. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది నమ్మకమైనటువంటి వారు కావాలి, విశ్వాసులు కావాలి. ఆయన ఇట్లా ఆలోచన చేస్తే ఫలాని వారు నమ్మకమైన వారు అని మన పేరు రావాలి. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎవరున్నారా? నా కొరకు పని చేసేవారు, నా బిడ్డలు నేను ఆశీర్వదించటానికి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేసుకుంటే దేవుడు అలాగ కళ్ళు మూసుకున్నప్పుడు గుర్తుకు రావాలి నీవు నేను. మరి ఆ స్థానంలో మనం ఉన్నామా? విశ్వాస జీవితంలో విశ్వాసం అని విసుగు పుట్టింటది చాలా మందికి. కానీ అందులో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. విశ్వాసి అని చెప్పుకోవటం కాదు, కానీ అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ ఫ్లేవర్ను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రభునందు ప్రియులారా, వాగ్దానం, ఆశీర్వాదం, దీవెన, ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి నిబంధన ద్వారా పొందగలిగాడు అబ్రహాం. అఫ్ కోర్స్ హీ బికేమ్ అ బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్. తర్వాత కూడా మనం గమనిస్తే అయితే దయచేసి ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పెను. ప్రభునందు ప్రియులారా, మరొక్కసారి దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో గుర్తు చేస్తున్నాడు. కవనెంట్ వాగ్దానము 5 చోట్ల ఇవ్వబడింది. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క వాగ్దానం అనడం కంటే అగ్రిమెంట్ అని చెప్పొచ్చు.
అది కూడా మనం ధ్యానించబోతున్నాం. 5 చోట్ల 5 మందికి దేవుడు తన వాగ్దానాన్ని బయలుపరిచాడు ప్రియుల. మొట్టమొదటిది అబ్రహాముతో, రెండవది మోషే సీనాయి పర్వతం మీద ఆయన మాట్లాడిన సమయాన ఆ 10 కమాండ్మెంట్స్ ద్వారా వాగ్దానాన్ని ఆయన లేదా నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత దావీదు జీవితంలో వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా లేదా నిబంధన చేసుకున్న రీతిగా మనం చూస్తాం. దాని తర్వాత ప్రియులరా యెరెమీయా గ్రంథము 31వ అధ్యాయంలో నూతన న్యూ టెస్టమెంట్ లో జరగబోయేటువంటి క్రొత్త నిబంధన, సిలువను గూర్చినటువంటి నిబంధన యెరెమీయా జీవితంలో చూస్తా. అనగా దరిదాపు దేవుడు మానవునికి 5 మార్లు తన నిబంధనను జ్ఞాపకం చేశాడు. క్రీస్తునందు ప్రియులారా 5 మార్లు రిపీటెడ్ గా దేవుడు చెప్తున్నాడు అంటే అది ఎంత ఇంపార్టెంటో మనం ఆలోచన చేయాలి. దాని గురించి మనం ధ్యానం చేయాలి. అబ్రహాముకు ఇవ్వబడినటువంటి నిబంధన లేదా ప్రామిస్ 2 రకాలు. ఇంచుమించు 7 దీవెనలు అక్కడ ఉన్నాయి. అందులో ప్రథమమైనటువంటిది 2. అదేంటంటే నీకు సంతానాన్ని నేను ఇస్తాను, నీకు ఒక దేశాన్ని, వాగ్దాన దేశాన్ని నేను ఇవ్వబోతున్నాను. 2 విషయాలు. ఈ 2 విషయాల గురించి మాత్రమే ఈరోజు మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. ఈరోజు సందేశం ఏంటంటే నీవు ఒక ఆశీర్వాదము, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. అబ్రహాముకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం నీవు నేను స్వతంత్రించుకోవాలి అని. యు ఆర్ ఏ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ టు బ్లెస్ ద నేషన్స్. యు ఆర్ ద రోల్ మోడల్. యు మస్ట్ బికమ్ అ రోల్ మోడల్. నీవే ఒక ఆశీర్వాదం ప్రియులు. ఆశీర్వాదం అని తెలుసుకున్నప్పుడు, నేనే ఒక దీవెనను అని తెలుసుకున్నప్పుడు ఏ హృదయమైనా సంతోషించక మానదు. ఓ నేను ఆశీర్వాదాన్న, నేను ఒక దీవెననా, నా ద్వారా ప్రజలు దీవించబడబోతున్నారా అన్నటువంటి సంతోషం ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంటుంది. ఇట్ ఈస్ ట్రూ. నిజంగా ఆత్మలో ఆనందించేటువంటి వారికి ఇది అర్థమవుతుంది. ఓకే, మొదటి వాగ్దానం గురించి 2-3 మాటలు ధ్యానిద్దాం ప్రియులారా. 15వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం. నక్షత్రములను లెక్కించుము అని చెప్తూ, ఇదిగో నీ సంతానము అలాగునవునని చెప్పారు. క్రీస్తునందు ప్రియులారా మీరు ధ్యానించండి. ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనంలో, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. గమనిస్తున్నారా తేడాను? 13వ అధ్యాయంలోనేమో భూమి మీద ఉన్నటువంటి రేణువులు, ఐ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ, ఉన్నతముగా నేను దీవించబోతున్నాను. ఇసుక రేణువుల లాగా, భూమి మీద ఉన్నటువంటి ఆ డస్ట్ లాగా దీవించబోతున్నాను. అక్కడ డస్ట్ను వాడాడు, లేదా ఇసుకను, రేణువును వాడాడు ప్రభు. ఇక్కడికి వచ్చేలోగా 15వ అధ్యాయం వచ్చేలోగా ఆకాశ నక్షత్రములు వాడుతున్నాడు, సాదృశ్యాన్ని, మెటఫర్స్. అంటే ఆయన వాగ్దానంలో మార్పు ఉంటుందా? ఏదో మార్చేస్తున్నాడు ఆయన? క్రీస్తునందు ప్రియులారా మనమైతే మాటలు మారుస్తుంటాం, అక్కడక్కడ బాగా ఉన్నట్లుగానే ఉంటాం, కానీ మాటలలో తేడా వచ్చేస్తుంది. ఆత్మీయంగా ఉన్నట్టుగానే ఉంటాము, మాట ఇచ్చినట్టుగానే ఉంటాం, మాట ఇచ్చేస్తాం కూడా, కానీ తన మాటను మార్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి నా జీవితంలో కూడా. మనందరూ కూడా వేర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, ఒకప్పుడు గురించి మాట్లాడుతుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒకసారి మాట ఇస్తే దాన్ని తప్పనటువంటి దేవుడు అని మనం వాక్యాలు ధ్యానిస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో భూమి మీద ఉన్నటువంటి రేణువులని వాడాడు. 15వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రములు అన్నటువంటి పదాన్ని ప్రభు వాడుతున్నాడు. అంటే భూమి మీద 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వాగ్దానము యూదా సంతానం గురించి రాయబడింది. అబ్రహామా
ఈ గర్భము నుండి దిగువ కొంతమంది రాజులు వస్తారు, నేషన్స్ వస్తారు. యూదా గోత్రము ప్రారంభమవుతుంది. భూమి మీద అబ్రహాము అనుభవించవలసినటువంటి ఆశీర్వాదం అక్కడ చూస్తాం. 15వ అధ్యాయంలో నక్షత్రములు అనగా అది నిత్య రాజ్యం గురించినటువంటి వాగ్దానం. అనగా నీ సంతానం ఎట్లుంటారంటే, అబ్రహామా ఎట్లుంటారంటే నక్షత్రాల లాగుంటారు, నక్షత్రాలుగా ఉంటారంట. నక్షత్రాలు చేసేటువంటి పని ఏంటి? సూర్యుని నుండి వెలుగును తీసుకొని ఈ నక్షత్రాలు భూమికి వెలుగును అందిస్తాయి. ఇంతే కదా, సైన్స్ తెలిసినటువంటి, సోషల్ తెలిసినటువంటి వారికి బాగా తెలుసు. అనగా నీలాగా విశ్వాసం ఉంచాలని లేదా ఉంచుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఇదిగో నక్షత్రాల లాగా నేను ఉంచబోతున్నాను ఉంటాడు. అలాగా అంటే నక్షత్రము వెలుగు ఇస్తూనే ఉంటది కదా. తన స్వభావం ఏంటి? సూర్యుని నుండి వెలుగును తీసుకోవటము, ఆ వెలుగును చీకటిలో ఉన్నటువంటి భూమికి అందించటం. ప్రతి విశ్వాసి కూడా ఇలాగా దేవుని నుండి ఆత్మీయత సంపాదించుకొనటము, ఈ ఆత్మీయతను ఇతరులకు పంచటం. అందుకే ప్రియులారా, రోమపత్రిక 4వ అధ్యాయము 21వ అధ్యాయంలో 21వ వచనం 24 వరకు తర్వాత మీరు చదవండి, సమయం లేదు కాబట్టి ముందుకెళ్తున్నాం. వీలైతే చివరిలో మనం చూద్దాం. రోమా పత్రిక 4వ అధ్యాయము 21 నుండి 24 వరకు విశ్వాసం గురించి ఉంటున్నది. అబ్రహాముకి మాత్రమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచబడిన ప్రతి ఒక్కరికి నేను ఏ వాగ్దానాలు లేదా ఆశీర్వాదాలను అబ్రహాముకి ఇచ్చానో అవన్నీ మీరు కూడా పొందుకుంటారు. నో డిఫరెన్షియేషన్స్, నో పార్షియాలిటీ. అయితే ఉంచవలసిందేంటి? విశ్వాసాన్ని బలపరుచుకుంటూ రావాలి ప్రియులారా. అక్కడ రాయబడినటువంటి మాట, ప్రియులారా, ఇప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి ఒక నిబంధన చేశాడు. అబ్రహామా, నీ సంతాన్ని నేను పెంచబోతున్నానయ్యా, ప్రభా థ్యాంక్ యూ అని. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అబ్రహామును బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపిస్తున్నాడు దేవుడు. గమనించండి జాగ్రత్తగా, ఆ నక్షత్రాలను చూపిస్తున్నాడు. అంటే అబ్రహాము విశ్వసించటానికి నక్షత్రాలను ఎందుకు చూపిస్తున్నాడు? ఆయన కల్దీయుల దేశం నుండి అబ్రహాము తీసుకురాబడ్డాడు. కల్దీయుల పరిస్థితి ఏంటి? కల్దీయుల ఉద్యోగం ఏంటి? వారి బ్రతుకుదెరువు ఏంటి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, నెబుకద్నెజరుకు కల భావం చెప్పడానికి వారు కళ్ళు మూసుకొని లేదా కలలు కని దర్శనాలు పొందుకొని లేదా బయటికి వచ్చి నక్షత్రాలను చూచి, ఆస్ట్రాలజీ, నక్షత్రాలను చూచి ఏం జరగబోతుందో చెప్పేటువంటి వారు. అది వాళ్ళ వృత్తి. కల్దీయుల దేశం నుండి అబ్రహాము తీసుకురాబడ్డాడు. అంటే అబ్రహాంకి ఏం తెలుసు? నక్షత్ర శాస్త్రం బాగా తెలుసు. వారు చంద్ర విగ్రహాలను, చంద్రదేవుని పూజించేటువంటి వారు అబ్రహాం యొక్క తండ్రి. వారి వృత్తి అదే, విగ్రహాలను లాక్కుంటూ వచ్చేటువంటి వాడు అబ్రహాం. అయితే ఇప్పుడు ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాంకి ఏం తెలుసు? నక్షత్ర శాస్త్రం తెలుసు. వచ్చి చూశాడు. మరి తనకేమర్థమైందో కానీ వెంటనే అక్కడ రాయబడినటువంటి మాట ఏందో తెలుసా? 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను. బహుశా ఆస్ట్రాలజీ ప్రకారం ఒకవేళ చూసుకుంటాడేమో, తెలీదు. నక్షత్రాల ప్రకారము ఖచ్చితంగా అని ఏదో తన భాష వెంటనే నమ్మాడంట. ప్రభునందు ప్రియులారా, దేవుడు వాక్యాన్ని, వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనం వెంటనే నమ్మటానికి ప్రయత్నం చేయాలి. నో డౌట్, ఏమాత్రం వెనుకాడలేదు అబ్రహాం. ముందుకు వచ్చేసాడు. తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడదాం ప్రియులు. 15వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం, అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. ప్రియులారా, మనం మాట్లాడుకున్నాము అబ్రహాముకు 2 ఆశీర్వాదాలు ఇచ్చాడని. ఒకటి,
సంతానం విషయంలో ఎప్పుడైతే నక్షత్రాల గురించి సంతానం గురించి దేవుడు అబ్రహాంతో చెప్పాడు, వెంటనే నమ్మాడు. 8వ వచనానికి వచ్చేసరికి నీకు ఒక పట్టణాన్ని ఇవ్వబోతున్నాను, ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను అనగానే జాగ్రత్త గమనించండి, అబ్రహాం యొక్క డౌట్ వ్యక్తపరుస్తుంది. 5వ అధ్యాయంలో అబ్రహాం యొక్క విశ్వాసం, 8వ వచనానికి జస్ట్ ఒక 2 వచనాల తర్వాతనే అబ్రహాము హృదయంలో ఒక డౌట్, అయ్యా నువ్వు ఎట్లా చేస్తావు, నాకు ఆశ్చర్యంగా ఉంది. రాయబడిన మాట, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఎక్స్ప్రెసింగ్ హి డౌట్ అండ్ గెస్సింగ్ సమ్ దాన్ని ఏమంటామంటే సమ్ సైన్స్, కొన్ని గుర్తులు అడుగుతున్నాడు ఆయన. ప్రియులారా, ఇలాంటి జీవితము అది మనకు ప్రమాదకరం. అబ్రహాం విషయంలో ఆయన విశ్వాసం గొప్పది కాబట్టి సంపాదించుకున్నాడు దాని తర్వాత కూడా. కానీ మన జీవితాల్లో కూడా దేవుడు నా కుటుంబంలో, నా బిడ్డల విషయంలో, నా ఆస్తి విషయంలో, నా ఆరోగ్య విషయంలో ఫలాంది చేస్తాడు. ఆయన ఇంత కష్టంగా ఉంది కదా, ఎట్లా చేస్తాడబ్బా అని అనుకోకూడదు. అంటే ప్రాముఖ్యంగా అపనమ్మకాన్ని కూడా మనము నమ్ముతున్నాం. ఇది ప్రమాదకరం. సరే, ముందుకెళ్దాం ప్రియులారు. అక్కడ రాయబడినటువంటి మాట కొద్దిగా లోతుగా ధ్యానిస్తే, అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నక్షత్రాల సంతానాన్ని దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు కూడా. అందులో డౌట్ ఏం లేదు. పాత నిబంధనలో లేదా ఆ ఓల్డ్ సీజన్స్ లో జరిగినటువంటి ఒక క్రియ ఏంటంటే, ఎవరైనా ఆస్తిని సంపాదించుకోవాలంటే, ల్యాండ్ను సంపాదించుకోవాలంటే, అంటే ఇప్పుడు అబ్రహాం సంతానాన్ని స్వతంత్రించుకున్నాడు, నక్షత్రాలు చూసి నమ్మాడు, అది ఓకే అయిపోయింది. కొద్ది అధ్యాయాల తర్వాత అది పొందుకున్నాడు. కానీ ఈ ల్యాండ్ పొజిషన్లు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే విషయంలో అబ్రహాంకి ఒక డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌటు? వాస్తవానికి రాజుల కాలంలో ఏదైనా ఆస్తిపాస్తులు లేదా భూమి ఆస్తులు పొందుకోవాలంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆ సంపాదనను తన బిడ్డలకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఆ పితరుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి. ఇది మొదటి పద్ధతి వాగ్దాన దేశాన్ని పొందుకోవటానికి లేదా ల్యాండ్ను పొందుకోవటానికి. రెండవ ఆలోచన ఏంటంటే, ఏ రాజు అయినా సరే ఒక దేశాన్ని, ఒక ల్యాండ్ను స్వతంత్రించుకోవాలంటే యుద్ధము చేయాలి. యుద్ధము చేసే దాన్ని పొందుకోవాలి. అబ్రహాం ఏమంటున్నాడు ఇక్కడ, అయ్యా మా తల్లిదండ్రుల ఆస్తి సంపాదించుకున్నాం అక్కడ కల్దీయుల దేశంలో లేదా హారాన్లో, అక్కడ ఉంది. కానీ అక్కడ నుండి మీరు బయటికి రమ్మన్నారు కదా, నాకు స్థలం ఎక్కడిది? నాకు స్థలం లేదు. మా నాన్నగారు సంపాదించినటువంటి ఆస్తి అక్కడే ఉండిపోయింది. మరి నాకు ఆస్తి ఎట్లా వస్తుంది అంటే, నేను యుద్ధము చేయటానికి నా దగ్గర సైన్యం కూడా లేదు కదా. వృద్ధాప్యంలో నేను ఏం యుద్ధం చేయగలను? నాకు ఎట్లా వస్తుంది? అందుకే ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న, నాకెట్లు తెలియననగా. అప్పుడు దేవుడు ఆ వచనాన్ని చదివితే బాగుంటుంది ప్రియులారా. దయచేసి చూడండి, 9వ వచనం. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగూవను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమ ఖండించి దేని ఖండమును దాని ఖండముకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. ఓకే, ఇక్కడ కొద్దిగా ఆలోచించేయాలి. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాజులు వారి మధ్య ఉన్నటువంటి నిబంధన క్రమాన్ని చూస్తాం. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయం మొదటి వచనాల్లో ఉంటుంది అనమాట. అక్కడ ఏముంటుందంటే, ఒక రాజు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏంటి అగ్రిమెంట్? వారు ఒక పశువును బలి అర్పించి 2గా డివైడ్ చేసి చంపబడినటువంటి ఆ రక్తములో ఈ వైపు నుండి ఆ వైపుకు నడుచుకుంటా వెళ్ళిపోతారు.
దాని అర్థం ఏంటంటే, మనం రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో నేను తప్పు చేస్తే నేను ఇదిగో ఈ విధంగా రక్తము చిందించి చంపబడతాను. అంటే చనిపోవడానికి నాకు నేను అర్హుడినే చావటానికి అని అర్థం. ఎదుటి రాజు ఒకవేళ అగ్రిమెంట్ ప్రకారం చేయకపోతే ఆ రాజు కూడా చనిపోవటానికి అక్కడ ఉంటుంది ప్రియుల. అది వాళ్ళ పద్ధతి. ఇక్కడ అబ్రహాం జీవితంలో జరుగుతున్నటువంటి నిబంధన ఏంటో తెలుసా? దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు. దట్ మీన్స్, అబ్రహామా, నువ్వు పశువులు తీసుకురా, వధించు, వాటి మధ్య మనం ఒక అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. చూడండి ప్రియులరా, దేవాది దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక మట్టి మానవునితో అగ్రిమెంట్ రాసుకుంటున్నాడు. ఇది నిబంధన, ఇది క్రొత్త నిబంధన, ఇది ఛాయగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి యొక్క నిబంధన ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ నెరవేర్పున క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం చూడగలం. ఈ నిబంధన ఎట్లా జరుగుతుంది తెలుసా? చూడండి 17వ వచనంలో, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. గమనిస్తున్నారా ప్రియులారా? అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఇద్దరు రాజులు ఆ మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది వారి యొక్క నియమం. కానీ ఇక్కడ అబ్రహాము నడవలేదు వాటి మధ్య. కేవలం దేవాది దేవుడు మాత్రమే అగ్ని జ్వాలలుగా ఆ ఖండించబడినటువంటి ఆ యొక్క పశువుల మధ్య నడుచుచూ వెళ్ళను అని రాయబడింది. నడిచిపోయేను అని రాయబడింది. అంటే దేవుడు ఒక్కడే ప్రమాణం చేస్తున్నాడు నిబంధన. ఏంటా ప్రమాదం? ఆ ప్రమాణము, ఇదిగో నిన్ను ఆశీర్వదించటానికి నా ప్రియ కుమారుణ్ణి నేను నలగొట్టబోతున్నాను. ఆయన రక్తాన్ని చిందించబోతున్నాడు. నీ పాపాన్ని బట్టి నేను ఆయనను శిక్షించబోతున్నాను. ఇదే జరిగింది కదా ప్రియులరా. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విషయంలో 13వ వచనాన్ని చూద్దాం. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇక్కడ ఒక ప్రాఫెసీని మనం చూస్తున్నాం 13వ అధ్యాయం. ఆ దేశములో ఎన్ని దినాలు? 400 సంవత్సరాలు వారు దాసులుగా ఉంటారని అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ గుర్తు చేస్తున్నాడు. ప్రవచనాన్ని చెప్తుంది. ఖచ్చితంగా ఇదే జరిగింది. తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు 400 సంవత్సరాలు వారు బానిసలుగా లేదా దాసులుగా 13వ వచనంలో ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని సూచిస్తుంది. ఆదికాండము 15:13వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. దాని తర్వాత యెహోషువ కాలాన్ని మనం చూస్తాం. ఒక ముఖ్యమైన మాట ఇక్కడ మీకు గుర్తు చేయాలి. చూడండి 14వ వచనంలోనే, ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. గమనిస్తున్నారా? ఎర్ర సముద్రం యొక్క తీర్పు అక్కడ కనపడుతుంది. ప్రాఫెసీ. ఎవరైతే ఐగుప్తులో మిమ్మల్ని ఇబ్బంది పెడతారో, అబ్రామా, మీ సంతానాన్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో, ఎవరైతే కష్టపెడతారో, ఎవరైతే శ్రమ పెడతారో వారికి నేను తీర్పు తీర్చబోతున్నాను. ఎర్ర సముద్రం యొక్క ప్రాఫెసీ ఇక్కడ రాయబడింది. ప్రియ ప్రభునందు క్రీస్తు సంగమా, ఒక్క మాట ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలి. విశ్వాస జీవితంలో మనం వెళుతున్నప్పుడు, నీ ఆత్మీయతను పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు, నీ మనసును కష్టపెట్టినటువంటి వారిని ఎవరైనా, నిన్ను శ్రమ పెట్టాలని ఉద్దేశించిన వారెవరైనా, వారిని శిక్షించే ప్రభు ఆయనే అని ఒక్కసారి హెచ్చరించబడాలి మనమందరం కూడా. అందుకే మనము ఎవరిని బాధ పెట్టకూడదు. మన మాటల ద్వారా ఎవరిని వేధించకూడదు. మన జీవితం ద్వారా ఇతరులను శ్రమ పెట్టకూడదు. ప్రియుల ప్రవచనాన్ని ముందుగానే రాయబడింది. అంతే ఫరో యొక్క బ్రతుకు, ఫరో యొక్క రాజ్యము, ఫరో యొక్క నాశనం గురించి
ప్రవచనం 14వ అధ్యాయం 13వ వచనంలో, ఆ 13వ వచనం 14వ వచనంలో చూస్తున్నాం ప్రియుల. ఈ విషయాన్ని వింటుంటే మనకు భయం కలగడం లేదా? మన ద్వారా ఎవరిని కూడా శ్రమ పెట్టకూడదు. మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రయత్నాల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని వైపు విశ్వాసంలో బ్రతకాలే కానీ ఫరో లాంటి జీవితం ఆ యొక్క లైన్లో మనం రాకూడదు ఇక్కడ. అందుకే ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో 3 విషయాలు ప్రియులారు. అదే 13వ వచనం చూస్తే, వారు స్ట్రేంజర్స్ గా ఉంటారు, వారు సర్వెంట్స్ గా ఉంటారు. 3వది, వారు శ్రమ పడతారు అని ఇశ్రాయేలు ప్రజల గురించి, వారి భవిష్యత్ జీవితం గురించి ప్రవచనాన్ని చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహామా, నీ సంతానము వాగ్దాన దేశాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు, స్వతంత్రించుకోవడానికి వీలు లేదు. మరి ఏం చేయాలి ప్రభువా? 3 కండిషన్స్ చెప్తున్నాను వినండి అన్నాడు దేవుడు. ఏమా కండిషన్స్? 1, నీలాగా నీ సంతానము ఈ లోకంలో బాటసారులుగా ఉండాలి, యాత్రికులుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రభునందు ప్రియులారా, మనం నేర్చుకోవాల్సినటువంటి మాట, ఈ లోకము మనకు శాశ్వతం కాదా అని అనేక మార్లు మనం వింటూనే ఉంటాం. నిన్నటి దినాన మరి సంఘ పెద్ద జయపాలు గారు కూడా ప్రభునందు నిద్రించారు. ఈ లోకం శాశ్వతం కాదు. అలాగ చూసినప్పుడు అంతా కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి, ఈ లోకం శాశ్వతం కాదు, నిత్య రాజ్యమే కనుక ఆయన మాట చొప్పున బ్రతకాలి, విశ్వాసంలో బ్రతకాలి అని మనము ఒక తీర్మానం చేసుకోవాలి. 2వదిగా, ఈ లోకంలో మనం ఉన్నంత కాలము గొప్పవారిగా ఉండటానికి మనం ప్రయాసపడకూడదు. కానీ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు దైవ కుమారుడు, దేవుని యొక్క ఇష్టమైన ప్రియ కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి కాదు, పరిచర్య చేయటానికి వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని మనము కూడా ఇతరులకు పరిచర్య చేసేటువంటి వారిగా, సర్వెంట్స్ గా ఉండాలి. 2వది. 3వదిగా, ప్రాముఖ్యంగా ప్రియులారా, శ్రమ పడతారు నీ కుమారులు, నీ బిడ్డలు అబ్రహామా అన్న రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమ పడటానికి, శ్రమ ద్వారా వెళితేనే తప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము. పోయిన వారం మనకదే ప్రభు మాట్లాడాడు. ఈ లోకంలో శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, అయితే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో అబ్రహాం గురించి మాట్లాడుతూ అబ్రహాము తన స్వదేశంలో లేదా స్వతంత్రించుకున్నటువంటి కనాను దేశంలో కనీసం 1 అడుగు కూడా స్థలం లేదంట. ఎంత? మరి దేవుడు వాగ్దానం, నీకు దేశాన్ని ఇస్తాను అని అన్నాడే, 1 అడుగు కూడా, 1 స్క్వేర్ ఫీట్ అడుగు కూడా స్థలం కూడా అబ్రహాంకు లేదంట. ఏంటి విశ్వాసం? అయ్యా, నేను కల్దీయుల దేశం నుండి అమ్మ నాన్న వదిలిపెట్టి, ఎంతో ఆస్తిని వదిలిపెట్టి మీరు చెప్పిన మాట ప్రకారం వచ్చాను. నా సంతానం ప్రభ ఇంతగా ప్రయాసపడుతున్నాము, అయినా కూడా 1 అడుగు స్థలం నాకు ఇవ్వవా? మీరే కదా నాకు మాట ఇచ్చింది అని సనగలేదు అబ్రహాం. అబ్రహాంకు అర్థమైంది, నాకు దేవుడు ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియులరా, ఈ లోకంలో పడేటువంటి ప్రతి ప్రయాసం, ఆఫ్టర్ లైఫ్, ఈ జీవిత అనంతరము ఏం జరగాలనో దానికోసం ప్రయాసపడుతున్నాము. దేవుడు కట్టేటువంటి ఇంటికి చేరాలి, కానీ మానవుడు కట్టే ఇల్లు పర్మనెంట్ అనుకోవడం పొరపాటు. ఒక మాట చెప్పనా ఫ్రెండ్లీగా, ప్రతి ఒక్కరం కూడా మనం ఆస్తి పాస్తులు సంపాదించుకొని ఎవరి కొరకు? మనం ఆనందించటానికే కాదు, నామినీ కొరకు మనం కష్టపడుతున్నాం. అంతేనా? ఎంతో శ్రమపడి వారి మనవలకు, బిడ్డలకు రాసి ఇచ్చేస్తాం. వారేం చేస్తారు? ఉన్న దినాలు ఏ దినానికి ఆ రొట్టెని బ్రతికి వారు కూడా ఆస్తిని వాళ్ళ పిల్లలకు అట్లా రాసిస్తూనే ఉంటారు. ఒకరి కొరకు శ్రమ పడుతున్నారు. అదే ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నటువంటి
ఎంతగా కష్టపడినా కూడా నా కష్టాన్ని నేను ఆనందించలేకపోతున్నాను. ఎవరికో ఇచ్చేయాల్సి వస్తుంది, ఎవరికో. అందుకే ప్రియులారా, దేవుడు కట్టుతున్నటువంటి ఆ నిత్య రాజ్యంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ పరలోక రాజ్యం నివాసం కొరకు ప్రయాసపడాలి తప్ప, మానవుడు కట్టేటువంటి ఈ ఈ బిల్డింగ్స్ కొరకు ప్రయాసపడకూడదు. ఒక మాట మనం అలాగే 17వ వచనాన్ని చూస్తే ఆ పరిశుద్ధాత్ముడు లేదా ఆ జీవం గల దేవుడు అగ్ని జ్వాలగా వాటి మధ్య నడిచెను అని రాయబడింది. దీనికి సహాయకరంగా ఒక్క మాట ప్రియులరా, అదే ఆదికాండం 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మెను. గాఢ నిద్ర, భయంకరమైనటువంటి కటిక చీకటి, ఈ రెండు విషయాలు గుర్తుంచుకొని 17వ వచనంలో ఉన్నటువంటి ఆ రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను అనేటువంటి మాటను పోల్చుకొని చూడాలి. దట్ మీన్స్ జీవాన్ని పొందుకోవాలి అంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మరణము తప్పదు. ఈ రెండు వాగ్దానాలలో రెండు డెత్స్ మనం చూస్తాం, రెండు నిత్య జీవాలు కూడా మనం చూస్తాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్లుప్తంగా మనము ధ్యానించుకొని ముగిద్దాం ప్రియులారా. ఒకటి, దేవుడు అబ్రహాంకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు? 7 రకాలని మనం 12వ అధ్యాయం చూస్తాం. 15వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా రెండు వాగ్దానాల గురించినటువంటి వివరణ, విశ్వాసము, ఆ నిబంధన మనం చూస్తాం, కవెనెంట్ చూస్తాం. ఒకటి సంతానం. ఇప్పుడు సంతానం గురించి మనం ఆలోచన చేస్తే, ఫిజికల్ గా, మెడికల్ గా, వయస్సు పరంగా, న్యాచురల్ గా సారమ్మ, అబ్రహాము మెడికల్ గా దే ఆర్ డెడ్. అంతేనా? సైన్స్ ఒప్పుకోదు. వారు గర్భము ధరించి పిల్లలు కనేటువంటి స్థితిలో వారు లేరు. ఆ విషయంలో వారు దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డెత్. మరణించారు వారు. అంటే వారి సైన్స్ ఒప్పుకోవటం లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మరణించిన తరువాత దేవుడు తిరిగి నక్షత్రాల లాంటి కుమారులు సంతానాన్ని ఇస్తానని మాటిస్తున్నాడు. డెత్ తర్వాత తిరిగి సంతానము, తిరిగి జీవాన్ని మనం చూస్తాం. జీవితాన్ని ఒక నేషన్స్, ఒక దేశాలు మనం చూస్తాం. రెండవదిగా ఈ ల్యాండ్ విషయంలో ఆలోచన చేస్తే, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి విషయంలో మనం గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ నిత్య నిబంధన, ఆయన ప్రియ కుమారుడు చనిపోవుట ద్వారా, మరణించి తిరిగి లేచుట ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. 2 మరణాలు, 2 జీవాలు, లేదా 2 నిత్య జీవాలు మనం చూస్తున్నాం. నక్షత్రాలు అంటే ఏంటి? అబ్రహాం సంతానం అంటే యూద సంతానం మాత్రమేనా? మనం కూడా, అందుకే ప్రభు క్రొత్త నిబంధనలు ఏమన్నాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. యు ఆర్ ద సన్స్ ఆఫ్ లైట్. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు అబ్రహాంకు ఒక బాధ కలిగింది. దేవా, మీరు నాకు సంతానాన్ని ఇస్తానన్నారు, ఓకే, అది నాకు అర్థమైంది, ఆస్ట్రాలజీ నాకు అర్థమైంది, మీరు ఇస్తారు ఖచ్చితంగా, నమ్మాడు, ఓకే, ఆ పార్టీ పక్కన పెట్టి. ఇక వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నావే, 75 సంవత్సరాలు నన్ను పిలుచుకున్నావు, 85 వచ్చేసాయి, 90 సంవత్సరాలు వచ్చాయి, 99 వచ్చాయి. అయ్యో ప్రభా, నాకు కనీసం ఒక అడుగు కూడా స్థలం లేదే, వెళ్ళిపోతూనే ఉన్నాడు,
వెళ్ళిపోతూనే ఉన్నాను, మీరు నన్ను తీసుకెళ్తూనే ఉన్నావు, నడిపిస్తూనే ఉన్నావు. ఫలాని చోటికి తీసుకెళ్ళి ఇది నీ దేశము, ఇదిగో ఈ ప్రాంతం అంతా నీదే అని చెప్పలేదే. ఒక్క అడుగు కూడా లేదని క్రొత్త నిబంధనల అపోస్తల కార్యాలు మనం చదవచ్చు ప్రియుల. తర్వాత అప్పుడు అబ్రహాముకు ఒక డిసప్పాయింట్మెంట్, ఒక నిరుత్సాహం వచ్చేసి, ఏంది నాయనా నాకు ఇలేదే, ఏమి ఇవ్వలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు కాదు ఇచ్చేది, నీకేమిస్తాను తెలుసా? చూడండి ప్రియులు, ఒక చక్కటి మాట ఇక్కడ ఉంటుంది. 15వ వచనం ఎదురుగా ఉంటుంది. 15వ వచనం స్టార్టింగ్, 15వ అధ్యాయం 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు. అదే మరి యొక్క వాగ్దానం. దాని గురించి ఇంకోసారి ధ్యానిద్దాం. కానీ అబ్రహామా, నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తున్నాను. నువ్వు పోవు, కానీ నీ పిల్లల పిల్లల పిల్లలు 4 తరాల వారు స్వతంత్రించుకుంటారు. ఇక నిరుత్సాహమే కదా అబ్రహాం. బట్ స్టిల్ ప్రభునందు ప్రియులారా, గమనించండి, దయచేసి గమనించండి. ఒక అడుగు స్థలము కూడా పొందుకోకనే విశ్వాసంలో బలపడుతూ వచ్చాడు అబ్రహాం. కొన్ని సంవత్సరాలు, కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి ఒక్క అడుగు స్థలం కూడా లేదు. అంటే మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఇస్తేనే కదా సంతోషపడి. ఇవ్వకపోయినా తన విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు అబ్రహాం. అది ప్రియులారా, ఎందుకు అబ్రహాం అంటే విశ్వాసము? అబ్రహాం అనగానే విశ్వాసం అనేటువంటి పదం ఎందుకు వస్తుంది? అబ్రహాం అనగానే విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? దేని కొరకైతే బయలుదేరాడో అబ్రహాము, అది పొందుకోలే. కానాను దేశం కూడా టెంపరీనే. ఏ దేశానికి పో, శత్రు రాజుల దగ్గర నుంచి వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది. దేని కొరకైతే బయలుదేరాడు అబ్రహాము, దానిని పొందుకోలేదు. ఒక అడుగు స్థలం కూడా ఆయన పొందుకోలేదు అని వాక్యం రాయబడింది ప్రియులు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం ప్రియులు. మీరు తర్వాత అయినా చదువుకోండి. 7వ అధ్యాయం 2 నుండి 5 వరకు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడండి, అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది. అంటే సమయం లేదు కాబట్టి ఎక్కువ వివరణకు పోవడం లేదు, ఎందుకంటే వేరే వచనాలు కూడా ఉన్నాయి, మనం ధ్యానించాలి 1-2. ప్రియులారా, ఒక్క మాట అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఆయనకున్నటువంటి ఆ విశ్వాసం మనకెందుకు లేకుండా పోతుంది? ఒకే ఒక్క ప్రశ్న. అబ్రహాముకు ఉండినటువంటి విశ్వాసము మనకెందుకు లేకుండా పోతుంది? రీజన్ ఏంటంటే, చాలా మార్లు మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, సేవకులు చెప్పినటువంటి మాటల మీద ఎక్కువ మనసు పెట్టేస్తాం. ఓకే, గుడ్, తప్పేం లేదండి. అయితే విశ్వాసాన్ని వారి మీద పెడతామే తప్ప వాక్యంలో ఏం రాయబడిందో దాని మీద మనం విశ్వాసం పెట్టం. వారు ఇది చేయమంటే అదే చేస్తాం. నీ భక్తి జీవితాన్ని ఇలాగ నువ్వు కట్టుకోవాలి అంటే అలాగే కట్టుకుంటాం. కానీ వాక్యం అలాగ చెప్తుందా లేదా అని బెరయా సంఘం లాగా మనం వెతికి చూడకుండా వెళ్ళినప్పుడు విశ్వాసంలో కొరతను మనం చూస్తాం పిల్లలు. విశ్వాసంలో కొరతను మనం చూస్తాం. ఇఫ్ దెర్ ఈజ్ నో డెత్, మరణము లేనిదే జీవము లేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో డెత్, దెర్ ఈజ్ నో లైఫ్. అంటే అక్కడ ఒక్క ప్రాముఖ్యంగా 11వ వచనం చూడండి దయచేసి. ఆదికాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, గ్రద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ఇప్పుడు గమనించండి ప్రియులారు, ఎందుకు మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోలేకపోతున్నాము అనడానికి కారణాన్ని చూస్తున్నాం. దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఒక పొట్టేలును, ఒక దూడను, గొర్రెపిల్లను, ఒక పక్షిని తెచ్చి ఖండించి 2గా డివైడ్ చేసి ఆ రక్తములో దేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దానికి ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, గ్రద్దలు వచ్చి ఈ కళేబరముల మీద వాలటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పదం ఎందుకు రాయించాడు దేవుడు? ఎందుకు రాయించాడు?
వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను అన్నాడు. అంటే నిబంధనకు నడవకుండా, ప్రామిస్ ఆ వేలో, వాగ్దాన ఆ యొక్క ఆ నడవడిక నడవకుండా ఈ గ్రద్దలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి కదా. అందుకు అబ్రహాం ఏం చేస్తున్నాడు? వాటిని తోలి వేస్తున్నాడు. అంటే విశ్వాస జీవితంలో ఈ నిబంధన జరగకుండా గ్రద్దలు వచ్చి అడ్డుకుంటున్నాయి. ఈ అగ్రిమెంట్ జరగకుండా గ్రద్దలు వచ్చి వాటిని పొడిచి తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. గ్రద్దలు వాలేది కూడా రాయాలనా పరిశుద్ధ గ్రంథంలో? అవసరం అంటారా అని అనిపిస్తుంది మనకు. ఆత్మదేవుడు ఒక్క ఫుల్ స్టాప్ పెట్టినా దానికి కొన్ని వందల పేజీల వివరణ ఉంటుంది ప్రియుల. ఒక ఫుల్ స్టాప్ ఉన్నా కూడా, ఒక కామా ఉన్నా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో వివరణ ఉంటుంది. గ్రద్దలు వచ్చి ఈ అగ్రిమెంట్ ను చెడగొట్టేటువంటి ప్రమాదం ఉంది. అంటే డెత్, we must die for some things. మనము కొన్ని వాటికి మరణించాలి. చాలాసార్లు మనం మాట్లాడుకుంటుంటాం. కక్ష, మరణించాలి వాటి విషయం కదా. అసూయ, ఇది చాలా ఏలుతుంది ప్రియులారా. ఈనాడు సంఘాలలో, సమాజంలో లేదా కుటుంబాల మధ్య కూడా, రిలేషన్స్ లో అసూయ అనేటువంటి పదం ఏలుతుంది. దాని విషయమై మనం చనిపోవాలి. అదే అగ్రిమెంట్ ఈ గ్రద్దలు తీసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ అగ్రిమెంట్ కొనసాగించకుండా, మనము అగ్రిమెంట్కు ఒప్పందము చేసుకోకుండా ఈ గ్రద్దలు వచ్చి వాటిని తీసుకెళ్ళిపోతాయి. దేవునికి అయిష్టమైనటువంటి ఏ ఆలోచన అయినా సరే, పరలోకం వైపే మనం చూస్తూ అక్కడ మన ధనాన్ని సమకూర్చుకోవాలి, ఆ ఆలోచన లేకుండా గ్రద్ద వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? భూ సంబంధంగానే ఎక్కువ ఆలోచన చేస్తాం, వాటి కోసం ప్రయాసపడుతుంది. నేను ఇంత మాట అన్నాడు, నువ్వు క్షమించాల్సిన అవసరం లేదని గ్రద్ద తీసుకెళ్ళిపోతుందా ఆలోచన. మనం లొంగిపోతాం, నిబంధన కట్ అయిపోతుంది, అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. జాగ్రత్త, అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందేమో కానీ అక్కడ నడిచింది ఎవరు? ఆ పశువుల మధ్య ఖండించినప్పుడు రక్తంలో నడిచింది ఎవరు? దేవాది దేవుడు. అంటే అగ్రిమెంట్ ఎవరు చేస్తున్నారు? దేవాది దేవుడు చేస్తున్నాడు. ఆయన మాట తప్పుడు, ఆయన ఇచ్చాడు కూడా నిత్యరాజ్యం. ఇక నెక్స్ట్ నడవవలసింది ఎవరు ప్రియులారా? నెక్స్ట్ నడవాల్సింది ఎవరు? దేవుడు వాగ్దానాన్ని అగ్రిమెంట్ ఇచ్చేసాడు, అయిపోయింది, నెరవేర్చుకున్నాడు. ఇక నెక్స్ట్ నడవాల్సింది మనమే కదా. మనం అగ్రిమెంట్లో దారిలో లేదా వాటి మధ్య నడవటానికి గ్రద్దలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి. అనగా ఈ చెడు లక్షణాలు వచ్చి నిబంధనను స్వతంత్రించుకోకుండా అడ్డుకుంటుంది. గమనిస్తున్నారు ప్రియులు? గ్రద్దలు వాలేది కూడా దేవుడు పరిశుద్ధ లేఖనంలో రాయాలా అని అనుకున్నాం కదా. దానికి వివరణ ఆత్మదేవుడు ఇస్తున్నాడు. నీవు స్వతంత్రించుకోకుండా నీ హృదయంలో, నీ మనసులో ఏ ఏ విషయాలు అడ్డుకుంటున్నాయి, ఏ ఏ విషయాలు అడ్డుకుంటున్నాయి? మరొకసారి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అసూయనా? ద్వేషమా? సరిపోనితనమా? ఒకరు ఎదగటం ఇష్టం లేదా? ఒకరు ఆశీర్వదించబడటం ఇష్టం లేదా? ప్రభునందు ప్రియులారా, మనసు కష్టమైనా సరే కొన్ని మన మాటలు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంది. మనమంటూ ఎటు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము, ఇతరులు ఆత్మీయంగా ఎదుగుతుంటే ఎదగనివ్వాలి. మనము గ్రద్ద స్థానంలో ఉండకూడదు. We should not be vultures. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, మనమంటే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము, ఎదిగేటువంటి వారిని మనము ఇబ్బంది పెట్టకూడదు. మనకు లేని ఆత్మీయత వారిలో ఉంది కదా. గౌరవించడానికి బదులుగా శ్రమ పెడితే ఎట్లాగా? దేవుడు నడిచి వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా?
అగ్ని జ్వాలలు అని రాయబడింది. అంటే అంటే అర్థం ఏంటి? అప్పుడు దేవుడైన యెహోవా ఆ కళేబరముల మధ్య నడిచెను అని రాసిండొచ్చు కదా. రాయలేదు ప్రియులారా. రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? అగ్ని జ్వాలలు నడిచాయి. అంటే నాకు ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారి మధ్య ఎవరైనా అడ్డు వస్తే వారిని దహించి వేస్తాను. నేను దహించు అగ్ని అయి ఉన్నాను అని అర్థం. క్రీస్తునందు ప్రియులారా, చాలా దినాల కిందట మనం ఒక సందేశాన్ని మనం ధ్యానించాం. నీవు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకూడదు. నువ్వు ఆత్మీయంగా ఎదగకపోయినా పర్వాలేదు, ఆత్మీయంగా ఎదిగేటువంటి వారిని ఇబ్బంది పెట్టద్దు. మనకంటే బాగా చదువుతున్నారా మన ఇంట్లో ఎవరైనా? ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రోత్సహిద్దాం. మనకంటే బాగా ప్రార్థన చేయగలుగుతున్నారా మన ఫ్యామిలీస్లో? వారిని మనం ప్రోత్సహిద్దాం. సంఘంలో మనకంటే బాగా ప్రార్థన చేయగలుగుతున్నారా? వాక్యం చెప్పగలుగుతున్నారా? అందరం కలిసి కట్టుకుందాం సంఘాన్ని, అందరం కలిసి కట్టుకుందాం ఇంటిని. అగ్ని జ్వాలలు నడిచెను అని రాయబడింది. ఈ అగ్రిమెంట్ ఆది కాండంలో కోల్పోయినటువంటి జీవ వృక్ష ఫలాలను తినిపించాలని దేవుడు దాచి ఉంచాడు. థ్యాంక్ గాడ్, దేవుని స్తోత్రం. ఏదైనా తోటలో ఆ చెట్టును తీసివేయకుండా దాచిపెట్టి మన కొరకై ఆది కాండము 2:9 కోల్పోయినటువంటి చెట్టు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో దాచబడి ఉంచబడింది. తండ్రి తన బిడ్డల కొరకు దాచి ఉంచినటువంటి ఈ తిండిని నోటిని కడుపును కొట్టద్దు అని మన భాషలో. అమ్మా, మన బిడ్డలు పోయినసారి మాట్లాడుకున్నాం, స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాము? మా బిడ్డలకు మంచి ఫుడ్ చేసి పెట్టాలని చేసి పెడతాం. ఎవరైనా వచ్చి మన బిడ్డలు తింటున్నప్పుడు ఆ తిండిని తీసి అట్లా మట్టిలో పడేశారనుకోండి, ఎంత కోపం వస్తుంది మనకు? మన బిడ్డల కొరకు మనము కష్టపడి తయారు చేసుకున్నటువంటి ఆ చక్కటి భోజనము బిడ్డలు తింటూ ఉంటే ఎవరో వచ్చి ఆ తిండిన క్యారెట్ని కింద పడేస్తే ఎంత కోపం వస్తుంది? అదే ప్రియులరా, ప్రకటన ఆది కాండం 15వ అధ్యాయం 17వ వచనం రాయబడినటువంటి మర్మం, ఉద్దేశం అదే. అయ్యో నా బిడ్డలు అవ్వ ఆదాములు వారి సంతానము జీవవృక్ష ఫలాన్ని తినలేకపోయారు, దాచిపెట్టాడు. ప్రకటన గ్రంథంలో అలాగే పెట్టి, నా బిడ్డలు ఎప్పటికైనా వస్తారు, నా బిడ్డలు వస్తారు. ఎందుకంటే నా కుమారుని బలి అర్పణ ఆయన నలుగుగొట్టబడింది, ఆయన రక్తం చిందించబడింది. శిలో ద్వారా ఆయన పరలోక రాజ్యానికి నా బిడ్డలు వస్తారు. అప్పుడు వారు ఈ భోజనాన్ని తింటారు, ఈ జీవ వృక్ష ఫలాన్ని తింటారని తండ్రి అయిన దేవుడు తన బిడ్డల కొరకు దాచిపెట్టినటువంటి ఈ వృక్ష ఫలాన్ని తినకుండా అడ్డుకోకూడదు. మనలో లేనటువంటి ఆత్మీయత ఎదుటివానిలో ఉంది కదా. చేతనైతే మనం కూడా ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ చేత కాకపోతే మౌనంగా ఉండటం మంచిది. ప్రియులరా, ఈ వచనంతో నేను ఈ హెచ్చరికతో ముగిస్తున్నాను. అగ్ని జ్వాలలు మనము మధ్య ఉన్నటువంటి నిబంధన. దేవుడు ఒక సంఘ విశ్వాసికి ఉన్నటువంటి నిబంధనను ఎవరమే కాని డిస్టర్బ్ చేయటానికి, గ్రద్ద వచ్చి వాలి డిస్టర్బ్ చేసిన రీతిగా సాహసించకూడదు అని పదం వాడుతున్నాను. సాహసించకూడదు. ఎందుకనగా దేవుడు తన మందిరాన్ని, తన సంఘాన్ని కట్టుకోవాలని, తన విశ్వాసులను రక్షించుకోవాలని, నశించిపోయేటువంటి వాడిని రక్షించుకొని ఆ పండు తినిపించాలని దాచిపెట్టాడు ఆయన. ప్రియులారా, ఒక మానవునితో దేవుడు ఇంత అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆయన. ఆ అగ్రిమెంట్ నెరవేర్చబడాలి అంటే విశ్వాసులంగా మనం కూడా నడవడానికి ప్రయత్నం, అంటే మనము ఆ మరణము గుండా వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి ఏ లక్షణమైనా సరే చంపబడి నిత్య రాజ్యం చేరుకోవాలి. సారా అబ్రహాంలో వారి ఫిజికల్గా సైన్స్ పరంగా వాళ్ళు చచ్చిపోయారు, తిరిగి జీవాన్ని ఇచ్చారు. ల్యాండ్ విషయంలో
తన కుమారుడు మరణించి తిరిగి లేచాడు. నిత్య రాజ్యంలో స్థలం మనకు దొరికింది. ఇది గుర్తుపెట్టుకున్నాడు అబ్రహాము. ఓకే లార్డ్, పర్వాలేదు, నాకు శ్రమ పడటానికి, పరిచర్య చేయటానికి, మీ సన్నిధిలో నమ్మకంగా బ్రతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డలు కూడా అలాగే ఉంటారు. ప్రభునందు ప్రియులారు, నక్షత్రాలలాగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నా. అనగా వెలుగు సంబంధులు ఎవరైనా నక్షత్రాలలాగా ఆశీర్వదించబడి నిత్య రాజ్యంలో క్షేమంగా చేర్చబడతారు. ఏదైనా తోటలో కోల్పోయినటువంటి జీవ వృక్ష ఫలాలను ప్రకటన గ్రంథంలో తిరిగి తినటానికి ఒక యోగ్యతను ఆయన అనుగ్రహించాడు ఆల్రెడీ కలువరి శిలువలో. ప్రభువైన యేసుక్రీస్తు నందు ఎవరైనా రక్షించబడక ఉంటే, ఇంకా వయసుతో సంబంధం లేదు, ఎవరైనా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచక రక్షణ పొందకుండా, ఆయన రక్తం చేత కడుగబడకుండా ఏదో నామినల్ గా ఒకవేళ జీవిస్తూ ఉంటే అది మన జీవితాలకు క్షేమం కాదని ప్రేమపూర్వకంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాతో మనతో శిరములు వంచుదాం, ఆయన వైపు చూద్దాం, ప్రార్థనలో ఆయన వైపు చూద్దాం. ప్రియులు, దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఒక అడుగు స్థలము పొందలేకపోయినా కూడా ఆయన విశ్వాసాన్ని బలపరుచుకుంటూనే వచ్చాడు. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో అనుకున్నటువంటివి నెరవేర్చబడలేదా? నువ్వు ఆశించినటువంటివి నీకు దక్కలేదా? నువ్వు కోరుకున్నది నీ జీవితంలో దొరకలేదా? నువ్వు ప్రార్థించినటువంటి దానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందలేదా? అంత మాత్రాన విశ్వాసాన్ని దూరము బలహీనతగా నువ్వు చేసుకోకూడదు. దానికి ఒకే ఒక మాదిరి అబ్రహాం యొక్క విశ్వాసం. క్షమాపణ అడుగుదాం. దేవా, ఆత్మీయంగా ఎదగాలని ఇష్టపడుతున్నాను. అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం, ఆ నిబంధన ప్రభు మాతో మీరు చేస్తున్నందుకు వందనాలు. మరొకసారి శిరములు వంచుతున్నాం. మమ్మను, మా కుటుంబాన్ని, మా బిడ్డలను మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాపాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం, బ్రతిమలాడుతున్నాం. మీ వైపే చూస్తున్నాం. శిరములు వంచి అడుగు సహాయం చేసి నడిపించుతారని మా ప్రభుని రక్షకుడై యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం, పరలోకపు తండ్రి. ఆమేన్. అలాగే తలలు వంచండి ప్రియులారా. ఎవరైనా వివాహ సందర్భంగా లేదా పుట్టుక దిన సందర్భంగా ఒకవేళ ఉంటే శిరములు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాగరుడా, పరిశుద్ధుడా, ఉన్నతుడా, శ్రేష్టమైన ఈవులతో మమ్మల్ని కాపాడుతున్నావు. గత కాలం అంతా మీ కృపాక్షేమముల చేత భద్రపరుస్తూ వచ్చినందుకు వందనాలు. దేవా, నూతనంగా సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నారు. నూతన దయా కిరీటాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. దాంపత్య జీవితంలో మీరు చేసిన మేలులు ఎన్నెన్నో నాయన. శ్రమల గుండా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, రకరకాలైనటువంటి ఆపదల నుండి మీరు తప్పిస్తూ జయ జీవితాన్ని దయచేస్తూ వచ్చారు. దాంపత్య జీవితంలో వారికి ఇచ్చినటువంటి కుటుంబం, బిడ్డలను బట్టి, ఆస్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వర్ధిల్ల చేయండి, కాపాడండి నాయన. మీరు కాపాడకపోతే ఎవరు కాపాడలేరు నా తండ్రి. ప్రభా, మా కుటుంబాలను కాపాడండి, మా ఆస్తులను కాపాడండి. ప్రభా, మీరు ప్రేమతో ఆశీర్వదించి ఇచ్చినటువంటి కష్టార్జితాలు నాయన, అవేవి కూడా మిస్ కాకుండా భద్రపరచుకొని ప్రార్థిస్తుంది. ప్రభా, నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా మా ప్రియులందరినీ సంతోషంతోనూ దాచి ఉంచిన ప్రతి బహుమానాన్ని దయచేస్తూ నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున కృతజ్ఞత ఆస్తుతులు మీకే సమర్పిస్తున్నాం, పరలోకపు తండ్రి. ఆమేన్.